వెల్కమ్ బ్యాక్ టు KVR ఇన్స్టిట్యూట్. తెలుగు ద్వారా తమిళం సులభంగా నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోటండి, పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ మీరు నేర్చుకోవాల్సిన పనిలే. మీకు తెలుగు తెలిస్తే చాలు, మీకు తెలుగు వచ్చు కాబట్టి ఇబ్బందే లేదు. ఓకే, తెలుగులో నుండి అంటే తమిళంలో ఇరుందు అండి. నుండి అంటే ఇరుందు. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని ఎన్ని రకాల వాక్యాలు తయారు చేయాలో చూడవచ్చు. ఓకే, ఫస్ట్ బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోండి, ప్లేసెస్ అండి. అంటే నేను అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడి నుండి అక్కడికి పోతున్నాను, ఇలా చెప్తుంటాం కదా. నుండి నుండి, ఇంటి నుండి అంటే వీటిలిరుందు. బాగా గమనించండి, ఇక్కడ లీవ్ ఉంది చూసారా, ఆ లీలో సౌండ్ ఏముందండి, ఈ ఉందండి. ఈ మిగతా అంతా రుందు రుందు ప్రతి దాంట్లో వచ్చింది చూడండి. ఇక్కడ ఇరుందు 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 వచ్చింది చూసారు కదా. అదేవిధంగా మీరు బాగా గమనించండి, ఇక్కడ మెయిన్ కీ పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఆఫీసు ఇంగ్లీష్ పదం, బస్ స్టాండు ఇంగ్లీష్ పదం, రైల్వే స్టేషన్ ఇంగ్లీష్ పదం, స్కూలు ఇంగ్లీష్ పదం, క్లాస్ రూమ్ ఇంగ్లీష్ పదం, ఇంకా కొన్ని పదాలు తెలుగు పదాలని. గుడి, ఈవెన్ అక్కడ టెంపుల్ అన్న కూడా అందరికీ అర్థమవుతుంది. వాటి పక్కనే పెట్టారండి. నుండి అంటే కామన్గా ఆ సౌండ్ తగ్గట్టుగా ఇరుందు ఇరుందు ఇరుందు. చూడండి, ఇరుందు. లీవ్ వచ్చింది, లీలో ఈ ఉంది, లీలో ఈ ఉందండి. అంటే ఒక నామవాచకం ప్లేసు, అది ఇల్లు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, బజార్ కావచ్చు, క్లాస్ రూమ్ కావచ్చు. వాటి పక్కన నుండి అని శబ్దం వచ్చినప్పుడు ఇరుందు అని వస్తుందండి. సరే, ఇక్కడ మీరు ఇవన్నీ ఇంగ్లీష్ పదాలని చెప్పాను. తమిళంలో చెప్పేటప్పుడు ఆ ఇంగ్లీష్ పదాలే వాడతారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఆఫీసు నుండి అన్నప్పుడు ఒకే పదంగా రాశారు, ఆఫీసులు ఇరుందు. అంటే రెండు పదాలు రాయాలన్నప్పుడు ఆఫీసు ఇరుందు అని చెప్పాలా. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పరు, అక్కడ రెండు కలిపే వస్తున్నాయి. అది మటుకు జస్ట్ గమనించండి, ఆ సౌండ్ తగ్గట్టుగా. ఇప్పుడు అన్నీ ఇక్కడ ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. ఇల్లు అంటే మటుకు సపరేట్గా చెప్పినప్పుడు వీడు అంటారు, ఇంటి నుండి అన్నప్పుడు వీటిలు ఉంది. గుడి అంటే కోవిల్, గుడి నుండి అంటే కోవిలు ఇరుందు. క్లాస్ రూమ్ నుండి అంటే క్లాస్ రూమ్లు ఇరుందు. బజార్ అంటే కడెత్తెరువు, లేదా బజార్ అని చెప్పండి, బజార్ని కూడా అర్థమవుద్ది. ఓకే, బజార్లో ఎందు, ఓకే, బజార్లో ఎందు. చెన్నై నుండి చెన్నైలు ఇరుందు. ఈ విధంగా ఇక్కడ మీరు ఎన్ని, మదురై నుండి, పోలీస్ స్టేషన్ నుండి, మీ ఇష్టం ఎన్నేం చెప్పచ్చండి. సో నుండి అంటే ఇరుందు. ఇప్పుడు వాక్యాలు చెప్పుకుందాం. ఓకే, నేను ఇంటి నుండి వస్తున్నాను. ఆల్రెడీ మీరు ఇంటి నుండి అనేది మీరు నేర్చుకున్నారండి, ఇంటి నుండి నేర్చుకున్నారు. వస్తున్నాను అంటే వందికొండు ఇరికిరేన్. నేను అంటే నాన్. నేను ఇంటి నుండి వస్తున్నాను అంటే నాన్ వీటిలిరుంది వందుకొండు ఇరికిరేన్. పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నా అంటే నాన్ పోలీస్ స్టేషన్ ఇరుందు వందుకొండు ఇరికిరేన్. ఎంత సులభంగా ఉందో చూడండి. నేను అంటే నాన్. ఓకే, ఇక్కడ వెర్బ్ మటుకు వస్తున్నాను, వందుకొండు ఇరికిరేన్. తింటున్నాను, సాప్టికొండు ఇరికిరేన్. ఓకే, ఇంకో సెంటెన్స్ చూద్దామండి. ఆఫీసు నుండి, ఇంతకుముందు మీరు ఆఫీసు నుండి అనేది నేర్చుకున్నారు. ఆఫీసు నుండి అంటే ఆఫీసులు రిందు. వస్తున్నా అంటే వందికొండు ఇరికిరేన్. నేను ఆఫీసు నుండి వస్తున్నా అంటే నాన్ ఆఫీసులిருந்து వందుకొండు ఇరికిరేన్. నేను బస్ స్టాండ్ నుండి వస్తున్నాను. బస్ స్టాండ్ నుండి అనేది కామన్, ఇంతకుముందు చాలా వాక్యాలు నేర్చుకున్నారు కదా మీరు. బస్ స్టాండ్ నుండి, రైల్వే స్టేషన్ నుండి. నాన్ బస్ స్టాండ్ నుండి వందుకొండు ఇరికిరేన్. నేను రైల్వే స్టేషన్ నుండి వస్తున్నాను. రైల్వే స్టేషన్ నుండి అంటే రైల్వే స్టేషన్లో ఉంది. ఇక్కడ మీరు ఏం కావాలంటే అవి అక్కడి నుంచి ప్లేస్ పెడతారండి. ఏ ప్లేస్ అయితే ఆ ప్లేసు
ఫస్ట్ ప్లేస్ సెలెక్షన్ చేసుకుంటారు. ఆ ప్లేస్ పక్కన నుండి అనే పదము, నేను అంటే నాన్, అతను అంటే అవన్. అంత డీప్కి ఇప్పుడు వద్దు, ఇవి శాంపిల్ ఎస్సెన్స్ అండి. ఓకే. రైల్వే స్టేషన్లో ఉంది వందుకొండి ఇరికిరే అంటే నేను రైల్వే స్టేషన్ నుండి వస్తున్నా అంటే నాన్ రైల్వే స్టేషన్ నుండి వందుకొండి ఇరికిరేన్. నేను స్కూల్ నుండి వస్తున్నాను, నేను అంటే నాన్, స్కూల్ నుండి అంటే స్కూల్ ఉంది. అంటే మీరు ఇక్కడ అన్ని నేను గురించి చెప్పారంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ నుండి అనేది మీకు బాగా హైలైట్ కావాలండి. నుండి అంటే ఇరుందు, మిగతాది స్కూల్ అనేది కామన్ వర్డ్ అని చెప్పాను. వస్తున్నా అంటే వందుకొండి ఇరికిరే. ఇప్పుడు మొత్తం మీకు ఈ వీడియోలో చెప్పారండి, చాలా ముఖ్యమైన పదాలండి. ఇదే విధంగా మళ్ళీ కొన్ని అవసరమైనప్పుడు చెప్తాను. ఇవన్నీ ఇప్పుడు చెప్పినండి శాంపిల్ వీడియోస్ అండి. కంప్లీట్ వీడియోస్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ కావచ్చండి. మీకు పూర్తి వీడియోలు మరియు పీడిఎఫ్ బుక్స్ కావాలనుకుంటే పూర్తి వివరాలకు ఈ వాట్సాప్ నెంబర్కి అండి 9789099589 ఈ నెంబర్కు సెండ్ తెలుగు టు తమిళ్ ఫుల్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టండి. ఆ డీటెయిల్స్ మొత్తం మేము పంపిస్తాము వాట్సాప్కు. జస్ట్ వాట్సాప్కి మీరు సెండ్ తెలుగు టు తమిళ్. అదే మీరు హిందీ నేర్చుకోవాలనుకుంటే సెండ్ తెలుగు టు హిందీ, కన్నడ నేర్చుకోవాలనుకుంటే తెలుగు టు కన్నడం, మలయాళం నేర్చుకోవాలంటే తెలుగు టు మలయాళం. ఓకే. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ ఫార్వర్డ్ ఇన్ గ్రూప్స్. తర్వాత కొంచెం మీరు కామెంట్స్ కూడా పెడితే నేను ఆనందిస్తానండి. ఇలాంటి వీడియోస్ తయారు చేయండి, అలాంటి వీడియోస్ తయారు చేయండి అని కామెంట్ పెట్టండి. అలాంటి వీడియోస్ తయారు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.